హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ కాంగ్రెస్ 6 గ్యారంటీ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో చాలామంది అడిగారు నన్ను. అందుకనే ఈ వీడియో చూస్తున్నా. చదువు రానోళ్ళు కావచ్చు, మరి ఎవరైనా మీకు డౌట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని ఒకసారి చూసేస్తే అయిపోతుంది. నేను ఫిలప్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ కుటుంబం వివరాలు అనగా దరఖాస్తులు సంతకం మీరు వేయకండి. ఫోటో పేస్ట్ చేసేయండి. ఇక్కడ దరఖాస్తు వారి ఇంటి పేరు అంటే మీ ఇంటి పేరుతో సహా రాసేయండి. ఇట్లా రాసిన తర్వాత మీరు జెండర్ మేలా ఫీమేలా ఇతరులు అంటే నేను రాసేది మేల్ది టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు. మేము ఎస్టీ కాబట్టి ఎస్టీ ఇస్తున్నా. తర్వాత మీ పుట్టిన తేదీ రాస్తున్నా. ఇక్కడ పుట్టిన తేదీ ఉంటుంది కదా, 30/7/2003 రాసిసిన తర్వాత 12 డిజిట్స్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ రాసేయండి. సో అండ్ సో ఇక్కడ రాసేసిన తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ WHP అని రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డు ఉంటుంది, తెల్ల రేషన్ కార్డ్, ఆ నెంబర్ రాసేయండి. ఇక్కడ నెంబర్ రాసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఇక 98 సో అండ్ సో రాసిన తర్వాత మీ వృత్తి అంటే అందరికీ తెలుసుగా. మీ వృత్తి ఏమో మీరు రాసేయండి, మా వృత్తి ఏమో మేము రాస్తున్నాం. రాసిన తర్వాత మీ కుటుంబ సభ్యుల వివరణ. ఇక్కడ అయితే మీ ఫాదర్ నేమ్ ఇచ్చిందనుకో, మీ ఫాదర్ నెంబర్ ఫస్ట్ రాయవద్దు. తర్వాత మిగతా మీ కుటుంబంలో మీ అన్న, మీ అమ్మ, మీ చెల్లి, అక్క ఎవరైనా వాళ్ళ రాసి సంఖ్య 1 2 3 రాసిన తర్వాత వాళ్ళ పేరు నిఖిల్ సో అండ్ సో, ఇక్కడ సతీష్, మహేష్, మీ అమ్మ పేరు క్రాంతి అలా రాసిన తర్వాత వాళ్ళ లింగం, వాళ్ళ సంతకం వేసేయండి. ఇక్కడ సంతకం తంబు అయితే తంబు, సైన్ అయితే సైన్, లింగం అన్న అయితే జెండర్ మేల్ ఫీమేల్ ఇట్లా రాసేసి తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ రాసేయండి. వాళ్ళ పుట్టిన తేదీ రాసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ రాసేయండి. వాళ్ళ ఆధార్ నెంబర్ రాసేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంటి నెంబర్ రాసేసిన తర్వాత మీ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామం పేరు రాసేసి తర్వాత ఫర్ సపోజ్ మండలం వార్డ్ నెంబర్ 31 ఏమో ఉంటుంది, మీది రాసేయండి. మాది డిస్టిక్ అయితే వరంగల్ రాసేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు స్కీమ్స్ మహాలక్ష్మి స్కీము ప్రతి నెలకు 2500 కావాలంటే ఎస్ అని టిక్ అని పెట్టేసేయండి. టిక్ పెట్టేసిన తర్వాత మీ గ్యాస్ 500కి గ్యాస్ కావాలంటే గ్యాస్ ఇచ్చేసేయండి. తర్వాత గ్యాస్ నెంబర్, మీ గ్యాస్ బుక్ పైన నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఒకసారి రాసేయండి. ఇక్కడ రాసిన తర్వాత సంవత్సరానికి ఇది మన గ్యాస్ ఏ కంపెనీ, HDFసా ఇండియన్ ఆయిలా ఏందో రాసేసిన తర్వాత భారత. తర్వాత మీ ఒక సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్, మేమైతే ఒక 4 అయిపోతాయి, మీది ఎంతదో కౌంట్ చేసేసి రాసేయండి. దాని తర్వాత రైతు బీమా, మీరు కూలీ రైతులైతే కూలీ, రైతులు అంటే రైతులు ఓకే. తర్వాత మీ పట్టా పాస్బుక్ నెంబర్ రాసిన తర్వాత మీకు ఉంటుంది కదా సర్వే నెంబర్, సాగు భూమి అయితే వాళ్ళ ఒక నెంబర్ రాసేయండి. ఇక్కడ రాసిన తర్వాత మీరు కాదు అనుకుంటే ఇక్కడ కూలీ రైతు అంటే మీ లేబర్ కార్డ్ ఒకటి, ఆ లేబర్ కార్డ్ నెంబర్ రాసేయండి ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
ఇంద్రమ్మ ఇల్లు పథకం. ఇంద్రమ్మ ఇల్లు, ఇల్లు లేని వారికి ఇల్లు, ఇల్లు నిర్మాణ స్థలం ఉందా? ఉంది మాకు. తర్వాత 200 గజాల భూమి ఉంది. ఎక్కడనో అది మెన్షన్ చేయండి. పేరు, దాని నెంబరు ఉంటుంది పాస్బుక్ పైన, ఆ నెంబర్ రాసేసి టిక్ చేసేసేయండి. తర్వాత తెలంగాణ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఇల్లు వస్తే వచ్చిందని రైట్ వేసి ఇక్కడ ఆన్సర్స్ చేయండి. ఒకవేళ రాలేదంటే కాదు అని టిక్ చేసేయండి. ఇది సెకండ్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటి నెంబర్ రాసేసిన తర్వాత మీ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామం పేరు రాసేసి తర్వాత ఫర్ సపోజ్ మండలం వార్డ్ నెంబర్ 31 ఏమో ఉంటుంది, మీది రాసేయండి. మాది డిస్టిక్ అయితే వరంగల్ రాసేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు స్కీమ్స్ మహాలక్ష్మి స్కీము ప్రతి నెలకు 2500 కావాలంటే ఎస్ అని టిక్ అని పెట్టేసేయండి. టిక్ పెట్టేసిన తర్వాత మీ గ్యాస్ 500కి గ్యాస్ కావాలంటే గ్యాస్ ఇచ్చేసేయండి. తర్వాత గ్యాస్ నెంబర్, మీ గ్యాస్ బుక్ పైన నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఒకసారి రాసేయండి. ఇక్కడ రాసిన తర్వాత సంవత్సరానికి ఇది మన గ్యాస్ ఏ కంపెనీ, హెచ్డిఎఫ్సా, ఇండియన్ ఆయిలా ఏందో రాసేసిన తర్వాత భారత. తర్వాత మీ ఒక సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్, మేమైతే ఒక 4 అయిపోతాయి, మీది ఎంతదో కౌంట్ చేసేసి రాసేయండి. దాని తర్వాత రైతు బీమా, మీరు కూలీ రైతులు అయితే కూలీ, రైతులు అంటే రైతులు ఓకే. తర్వాత మీ పట్టా పాస్బుక్ నెంబర్ రాసిన తర్వాత మీకు ఉంటుంది కదా సర్వే నెంబర్, సాగు భూమి అయితే వాళ్ళ ఒక నెంబర్ రాసేయండి. ఇక్కడ రాసిన తర్వాత మీరు కాదు అనుకుంటే ఇక్కడ కూలీ రైతు అంటే మీ లేబర్ కార్డ్ ఒకటి, ఆ లేబర్ కార్డ్ నెంబర్ రాసేయండి ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు పథకం. ఇంద్రమ్మ ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణ స్థలం ఉందా? ఉంది మాకు. తర్వాత 200 గజాల భూమి ఉంది. ఎక్కడనో అది మెన్షన్ చేయండి. పేరు, దాని నెంబరు ఉంటుంది పాస్బుక్ పైన, ఆ నెంబర్ రాసేసి టిక్ చేసేసేయండి. తర్వాత తెలంగాణ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఇల్లు వస్తే వచ్చిందని రైట్ వేసి ఇక్కడ ఆన్సర్స్ చేయండి. ఒకవేళ రాలేదంటే కాదు అని టిక్ చేసేయండి. ఇది సెకండ్ ఫామ్. థర్డ్ ఫామ్ అయితే గృహజ్యోతి, అంటే మీ కుటుంబంలో ప్రతి నెల 2000 యూనిట్లు అంటే కరెంటు కాలుతుందా లేదా, అంటే ఫర్ సపోజ్ చాలామంది కరెంట్ వేసేస్తారు మీ కుటుంబం బట్టి ఉంటుంది. మాదైతే 100 to 100 ఇక్కడ టిక్ చేసేస్తున్నా. తర్వాత చేయూతి పథకం, ఇది పింఛనికి సంబంధించింది. ఇక్కడ మీరు దేనికి సంబంధమో దానికి రాసేయండి. ఇక్కడ భర్త లేని వారికో ఏదో మీది ఒక టిక్ చేసేసేయండి. టిక్ చేసి తర్వాత నెక్స్ట్ ఇక్కడ జతపరచడానికి ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్, ఇవి పిన్ చేసేసి ఇక్కడ మీ సంతకము తేదీ ఏ తేదీ అలా 1 అయితే 1 రాయండి, 2 అయితే 2, 2004 రాసేసి మీ గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇది పేజ్ నెంబర్ 4 ఉంది, ఇది ఉందిగా, దీన్ని మీరు నింపకండి. మీ గ్రామ పంచాయతీలో వేసిన తర్వాత ఈ మొత్తం వెరిఫైడ్ చేసేసి వెరిఫైడ్ డన్ అని వాళ్ళే ఇవన్నీ నింపుకుంటారు. సో అండ్ సో అని నింపుకుంటే కరెక్ట్ వేసి స్టాంప్ వేస్తారు. ఒక స్టాంప్ వేసేసి అప్రూవల్ చేస్తారు అన్నట్టు. ఇది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.